LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. 11 ఏళ్ల క్రితం తీసుకున్న భూములనే అభివృద్ధి చేయని చంద్రబాబు మళ్లీ 44,000 ఎకరాలు కావాలంటూ రావడంపై నిప్పులు చెరుగుతున్నారు. భూసేకరణ కోసం నిర్వహించే గ్రామ సభల్లో రైతులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. చంద్రబాబు చెప్పారని భూములిచ్చి మేము అడుక్కు తినాలా లేక పందుల్ని కాయాలా అని రైతులు నిలదీస్తున్నారు. గతంలో బాబును నమ్మి భూములిచ్చిన వారు ఇప్పుడు దివాలా తీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చంద్రబాబే కాదు, ఏ బాబు వచ్చినా సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై అమరావతి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి కోసం 2వ విడత భూసేకరణ చేయాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని రాజధాని ప్రాంత రైతులు చీల్చి చెండాడుతున్నారు. మరోపక్క గతంలో తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంపై అమరావతి జేఏసీ మండిపడుతోంది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అమరావతి రైతులను అడ్డంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తమకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అమరావతి జేఏసీ ఆరోపిస్తోంది. ముందు తీసుకున్న భూములనే పట్టించుకోని ప్రభుత్వం మరోసారి భూసేకరణకు నడుం బిగించింది. అయితే అమరావతిలో ఏ పనులు సజావుగా సాగటం లేదంటూ సాక్షాత్తు మంత్రి నారాయణే కాంట్రాక్టర్లపై చిందులు తొక్కుతున్నారు. ఎల్లో మీడియాలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని బిల్డప్లు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క ఇటుక కూడా వేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి వారి ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఎన్నికల్లో అమరావతి రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక అమరావతి రైతుల జేఏసీని పట్టించుకోవడమే మానేశారు. అధికారంలోకి వచ్చి 13 నెలలైనా అమరావతికి భూములిచ్చిన రైతులకు కానీ, జేఏసీ నేతలకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి గారు కానీ, సిఆర్డీ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, కలవటం కానీ, మేము కలవటం కానీ, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలల్లో అవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం. రైతుల దగ్గర బలవంతంగా భూములు గుంజుకున్న చంద్రబాబు నాయుడు 11 ఏళ్లైనా ఇంతవరకు తమ భూముల్లో రోడ్లు వేయలేదని జేఏసీ ఆరోపిస్తోంది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం దుర్మార్గం కాదా అని రైతులు నిలదీస్తున్నారు. తమ అనుకూల పత్రికల్లో మాత్రం అమరావతి పనులు శరవేగంగా జరిగిపోతున్నట్లు అసత్య ప్రచారం చేయిస్తున్నారని జేఏసీ ఫైర్ అవుతోంది. ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలలైనా కూడా మనకి రైతుల ప్లాట్లు మరి రోడ్లు అనేవి అవ్వలేదు, బౌండరీస్ పోయినాయి. ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు. ఇంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్కులు అయితే జరగట్లేదు. ఈ అంతసేపు మీడియాలోనూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్కులు అయితే జరగట్లేదు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయపూడి దగ్గర కొంత తీసారు, ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఏ సమస్య ఉంది, ఎందుకు సమస్య ఉంది, అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు వచ్చేప్పటికి ఎంగడపాలెం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో 14 మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత దాని జోలు ముట్టుకోలేదు. ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ అన్నారు ఆ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో. ఆ కరకట్ట పెద్ద శిలాఫలకం అయితే వేశారు కానీ ఇంతవరకు కరకట్ట ఎక్స్టెన్షన్ లేదు, సీడ్ యాక్సెస్ రోడ్ లేదు. మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా 13 నెలలు అవుతున్నా కానీ ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదో కొద్దిగా అక్కడ కొద్దిగా చేస్తున్నారు తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ, సిఆర్డీ కమిషనర్ కానీ దీని మీద పూర్తిగా వివరంగా అన్ని తెలుసుకోవడం కానీ, మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు. అమరావతి ప్రాంతానికి భూములిచ్చినా తాము తరచుగా ప్రతి పనికి విజయవాడే వెళ్లాల్సి ఉంటుందని, ఆ రహదారిని కూడా ప్రభుత్వం ఇంతవరకు నిర్మించలేదని జేఏసీ ఆరోపిస్తోంది. మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం.
లెగిస్తే స్కూల్కి వెళ్ళనివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వండి, కాలేజీకి వెళ్ళనివ్వండి, హాస్పిటల్కి వెళ్ళనివ్వండి, ఏ పనైనా మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉండవు. టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఉండవల్లి సెంటర్ వరకైనా సరే తొందరగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాకు ఎందుకు అని పని పెండింగ్ ఉంటుందో, ఎందుకు అవసరం లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. 10-12 ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి? మేము రైతులు నొప్పి తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి? గతంలోనే వేలాది ఎకరాల భూములు లాక్కున్న ప్రభుత్వం అవి చాలవన్నట్లు దాదాపు మరో 45,000 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించడం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్న అమరావతిలో పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదన్న సంగతి పాలకులకు తెలుసు. మంత్రి నారాయణే అమరావతి ప్రాంతంలో కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పనుల తీరు ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. అధికారులపై నోర్మొయ్, యూజ్లెస్ ఫెలో అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ 2 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఒక రౌండ్ వేస్తే అయిపోతాయి సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇవి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి కదా సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో అవి కూడా కాలమ్స్ అయిపోతాయి సార్. కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు సార్. అక్కడ సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక నెక్స్ట్ మంత్ 25th సార్. ఎందుకంటే చేసే వర్క్ సరిగా చేయట్లేదు. అన్నిటినీ మించి రాజధాని అమరావతికి ఇంతవరకు చట్టబద్ధత కూడా లేదని జేఏసీ అంటోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధత కోసం కూటమి ఎంపీలు ప్రయత్నించకపోతే అమరావతిని నిండా ముంచిన వారవుతారని జేఏసీ నేతలు దుయ్యబడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇంటి దగ్గర చట్టబద్ధత గురించి అడిగారు. 10 సంవత్సరాలు అయిపోయింది. అమరావతి కోసం భూములు కోల్పోయిన వారు ప్రభుత్వం తమని వంచిందని భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన కొద్దిమంది కూడా అనవసరంగా భూములిచ్చి మోసపోయామని తలలు పట్టుకుంటున్నారు. 3 పంటలు పండే భూములను చంద్రబాబు నాయుడి దిక్కుమాలిన విజన్తో వల్లకాళ్లుగా మార్చారని అమరావతి రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రాజు తలుచుకుంటే కన్నీళ్లకు కొదివేముంది? రైతుల నుంచి మరో 44,000 ఎకరాలు లాగేయాలని బాబు అనుకోవటమే ఆలస్యం. భూసేకరణ కోసం గ్రామ సభలు పెట్టేయటం మొదలుపెట్టారు అధికారులు. అయితే గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని కడిగిపారుస్తున్నారు రాజధాని ప్రాంత గ్రామాల రైతులు. మీరు ముందుగా తీసుకున్న భూములనే ఇంతవరకు డెవలప్ చేయలేదు, ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని మా దగ్గరకు వచ్చారు అని నిలదీస్తున్నారు. మీరు అరిచి గీ పెట్టినా సెంటు భూమి కూడా ఇవ్వము అని తెగేసి చెబుతున్నారు. వారు సముదాయించడానికి అధికారులు ప్రయత్నిస్తే రైతులు అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు. దీంతో భూసేకరణ అయ్యే పనే కాదని, భూములు అడిగితే రైతులు కొట్టేలా ఉన్నారని అధికారులు పాలకుల చెవిలో వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి రాగానే రాజధాని కోసం శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తన రియల్ ఎస్టేట్ దందా కోసం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. అందులో తమ పార్టీ నేతలు, బంధుమిత్ర సపరివారాల చేత కారు చౌకగా భూములు కొనిపించారు. ఆ తరువాత ఆ భూముల ధరలు అమాంతం పెంచేసుకోవడానికి అక్కడే రాజధాని అన్నారు. భూములు ఇచ్చిన వారికి బంగారం లాంటి ఫ్లాట్లు ఇస్తామని ఆశ పెట్టారు. భూములకు కౌలు కూడా చెల్లిస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి 5 ఏళ్లలో ఆ భూముల అభివృద్ధికి ఏమీ చేయకుండా గాలికి వదిలేశారు. గ్రాఫిక్స్ లో అమరావతిని చూపిస్తూ కాలక్షేపం చేశారు. గత ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం కుర్చీ ఎక్కి మళ్లీ 13 నెలలు దాటిపోయింది. ఈసారి కూడా అమరావతిని ఆయన పట్టించుకోలేదు. పోగా ఇప్పుడు మరిన్ని భూములు సేకరించాలని ఏకపక్షంగా నిర్ణయించారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో కొత్త గ్రామాలకు అధికారులు వెళ్లి భూసేకరణ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో రైతులు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. మేం భూములు ఇవ్వంగాక ఇవ్వమని చెప్పేస్తున్నారు. చంద్రబాబును నమ్మలేమని వారు నిర్మోహమాటంగా చెబుతున్నారు. అయినా మా భూములు ఇచ్చేసి మేం ఎలా బతకాలి అని నిలదీస్తున్నారు. వాళ్ళకి ప్లాట్లు ఆడో అనేది తెలియదంట. మా మామయ్యోళ్ళు ఉన్నారు, మా అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు. మొత్తం ఈ కాకుండా అబ్బాయి మీరు మేమే అగసాట్లు పడుతున్నామని చెప్పారు. అది కాక మా కాడే 1000 మంది బతుకుతారండి కూలోళ్ళు మా ఊరి మీద. మిరదాట్లయినా ఏదన్నా అని కర్నూలు కానీ ఎటు కానీ వచ్చి మేము ఎటు పోవాలా? కనీసం 1000 మంది బతుకుతారు మా ఊళ్ళోనే. ఇప్పుడు మేమేం చేయాలి మరి? ఇక అదే ఇక్కడ విమానాశ్రయం వస్తుంది, ఈ ఏరియా అంతా డెవలప్ అయిపోద్ది, మీరు కూడా రాజధానిలో భాగమవుతారు, మీ ల్యాండ్స్ 4-5 కోట్లు బలుగుతూ ఉంటాయి అని చెప్తా ఉన్నారు కదా. ఈలోపు మేమేం చేయాలండి? అదే అది డెవలప్ అయ్యేతలకే మా పిల్లలు మేము అడుక్కు తినాలి, లేకపోతే సున్న పని పోవాలి. వాళ్ళకి ఇచ్చేసి కూర్చున్నాం అనుకోండి, మరి అది ఎప్పుడైద్ది? 15 సంవత్సరాలు పట్టిద్దో, లేకపోతే 20 ఏళ్ళు పట్టిద్దో, లేకపోతే 30 ఏళ్ళు పట్టిద్దో.
ఆయనేం కారులోను ఏసీ కారులో ఆయన తిరుగుతాడు. మా పిల్లలు మేము అనాదికి ఏడే బతుకుండాలి రైతులు. మేము చదివించుకున్నాం అనుకోండి, ఒక అరెకరం అమ్ముకుంటాం, చదివించుకుంటాం. మా పిల్లలు సక్రంగా బతకొద్దని ఆయన అనేది. ఆయన చెప్పిన వాటిలో అక్కడ చేసి ఇక్కడికి రమ్మను. అక్కడ ఏ ఒక్కటే చేయలేదంటండి తీసుకున్నది కాడ. అది మేము మాత్రం ఇవ్వం. అక్కడ తీసుకున్న కాడ ఒక్క పని కూడా సక్రంగా చేయలేదు. వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళు అగసాట్లు పడుతున్నారు, మేము కూడా పడాలా? పక్కన చూస్తే ఎట్టిస్తామండి, వాళ్ళే ఇయ్యొద్దని చెబుతున్నారు. రావెల గ్రామంలో నిర్వహించిన సభలో రైతులంతా కూడా భూములు ఇచ్చేది లేదనే చెప్పారు. భూములిస్తే బాగా అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పబోగా, గతంలో మీరు తీసుకున్న భూములను ఎలా అభివృద్ధి చేశారో మాకు తెలుసులే అని రైతులు తిప్పికొట్టారు. మేము ఏమనే చెప్పామండి, ఏమని చెప్పాము ఎమ్మెల్యే గారికి. మేము అందరం రైతులందరం సంతకాలు పెట్టి కాగితం అర్జీ పెట్టుకున్నాము. ఆయన చేత చదివి వినిపించాము. మీకు అందరికీ చదివింది కూడా లైవ్లో అన్ని ఛానళ్ళకి కూడా చదివారు. డైరెక్ట్గా ఆయన ఆ ఛానల్ ముందే చదివారు. మేము చదివిపించాము కూడా. ఇవనే చెప్పాము అందరి చేత. అన్ని కులాలు ముక్త కంఠంతో ఈయననే చెబుతున్నారు. మా ఊర్లో రావెల గ్రామంలో అనేది ఇచ్చే ప్రసక్తి లేదండి. ఎవరో కొంతమంది ఎమ్మెల్యే గారి గొప్పల కోసం ఇస్తామంటున్నారు, కానీ వాళ్ళు కూడా రేపు పక్క వచ్చి మేము ముందు ఎమ్మెల్యే గారి కోసం అని ఇస్తామంటున్నాం, కానీ తర్వాత మేమెందుకు ఇస్తాము, మా భూములు అందరం ఒకటే అని ఇలా ఎవరు ఇవ్వమంటున్నారండి. 33,000 ఎకరాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా అభివృద్ధి పడకంతో చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకొని మేము అభివృద్ధి చేస్తామంటే జనాభా నమ్మే పరిస్థితిలో లేరు. మొన్న అధికారులు వచ్చి గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా ప్రశ్నలు అడుగుతుంటే అధికారుల దగ్గర సరైన సమాధానం లేదు. మేము దాదాపు మా బాబుకి లోన్లు పెట్టుకొని 40 లక్షలు అప్పు తీసుకున్నాము, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాము, లేకపోతే క్రాప్ లోన్ తీసుకున్నాము, మరి వాటిని ఎలా మాఫీ చేస్తారు, గోల్డ్ లోన్ తీసుకున్నాము, వాటి గురించి ఏంటి, మరి మాకు ప్లాట్లు ఎక్కడేస్తారు, ఇలాంటి రకరకాల సమాధానాలకు అధికారులకి సరైన సమాధానం లేకుండా దాటవేసి చంద్రబాబు గారిని కనుక్కొని చెబుతామని అంటున్నారు తప్పితే సరైన సమాధానం లేకుండా వచ్చి మాకు పుల్లింగులో కావాలంటే ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ప్రభుత్వం భూములు సేకరించాలని చూస్తోన్న గ్రామాల్లో కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి రైతు కూలీలు వచ్చి బతుకుతున్నారు. రాజధానికి తాము భూములిస్తే రేపు తాము కూడా వేరే గ్రామాలకు కూలీలకు వెళ్లాలా అని రావెల గ్రామ రైతులు నిలదీస్తున్నారు. మా ఊళ్ళో ఎకరం ₹1 కోటి 2 కోట్లకు పోయింది. ఇదన్నాక 60-70కి వచ్చేసింది. అనగానే 60-70కి వచ్చేసింది. 60-70కి వచ్చిన ఇప్పుడు మేమైతే పొలాలు ఇచ్చేది ఏం లేదు. మేము పొలాలు ఇచ్చి ఏం చేస్తామండి, మా కిందే 2,000 మంది 3,000 మంది బతుకుతున్నారు ఇక్కడ. మేము పంటలకి మిరపకాయలని కర్నూలు బొర్నూలు వీళ్ళు వచ్చి 2-3 మంది బతుకుతున్నారు. మేము ఇచ్చి ఏం చేస్తాం, మేము పోయి ఎక్కడ బతకాలి, కర్నూలు పోవాలి. కర్నూలు పోయి ఏం చేస్తాం, మేము అడవి పందులు కొట్టుకోవాలి. ఇక్కడ పని లేక అక్కడ పోవాలిగా. ఈ చంద్రబాబు గారు మరి అక్కడ రాజధానిలో అడవి పందులు పెంచాడు. వాళ్ళు చెట్లు బీకింది లేదు, ఏమీ లేదు, అన్నీ పెంచాడు. మళ్ళీ ఇక్కడ మరి మేము చెట్లు పెంచుకోవాల్సిందేగా. వాళ్ళే మిరపకాయలకు వస్తున్నారు ఇక్కడికి. తుళ్ళూరు వాళ్ళు, ఐనేలు వాళ్ళు, నెక్కల్ వాళ్ళు, రాజధానిలో వాళ్ళు మొత్తం ఇక్కడికే వచ్చి మిరపకాయలకు వస్తున్నారు. ఎక్కడ వరకు తాళ్ళూరు, అత్తులూరు మొత్తం పోతున్నారు. ఎందుకంటే చెట్లు పెరిగినాయి, అక్కడ పైనలు ఏమి లేవు. ఆయన బాబు గారు ఏమీ రూపాయి బిళ్ళ ఇచ్చింది లేదు వాళ్ళకి ఇంతవరకు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం, మేము అంతే అవుద్ది. మేమైతే పొలాలేమి ఇయ్యము. గ్రామ సభల్లో రైతులు తిరగబడుతోన్న తీరు ప్రభుత్వం పట్ల రైతుల్లో పెళ్లుబుకుతోన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఆ ఆగ్రహ జ్వాలల సెగలు గమనించిన అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈసారి భూసేకరణ ఏమాత్రం సాధ్యం కాదని వారు ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకు పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు రైతు సంఘాల నేతలు. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు పదే బీరాలు పలికారు. అదే చంద్రబాబు అమరావతి నిర్మాణానికి ఎంత లేదన్నా 1,00,000 కోట్లు కావాలన్నారు. అమరావతికి కావాల్సిన నిధులను అమరావతే సంపాదించుకుంటుందని కూడా అన్నారు. అలా అని ఇప్పుడు అమరావతి కోసం గతంలో బలవంతంగా గుంజుకున్న రైతుల భూముల్లో కొన్ని వేల ఎకరాలను అమ్మకానికి పెడుతున్నారు. భూములు అమ్మి రాజధాని కడతానన్నారు. దీనిపైనే రాజధాని ప్రాంత రైతులు బాబును నిలదీస్తున్నారు. మా భూములను తాకట్టు పెట్టడానికి కానీ అమ్మడానికి కానీ అసలు చంద్రబాబు ఎవరు అని మండిపడుతున్నారు. చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా తాము భూములు ఇచ్చేదే లేదని స్పష్టం చేస్తున్నారు. కాదు కూడదు అని ముందుకు వస్తే మహర్షి సినిమాని చూపిస్తామంటున్నారు. దేశంలో ఏ రాజధాని నగరానికి లేని విధంగా చంద్రబాబు నాయుడు వేలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారు.
చాలా రాష్ట్రాల రాజధానులు 5,000 ఎకరాల లోపే నిర్మించారు. హైదరాబాద్ ను తీసుకున్నా అది 400 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో విస్తరిస్తూ వచ్చిందే తప్ప ఒకేసారి అంత పెద్ద నగరాన్ని నిర్మించాలని కుతుబ్ షాహీ కూడా అనుకోలేదు. అమరావతి కోసం గతంలోనే 33,000 ఎకరాలకు పైగా గుంజుకున్న చంద్రబాబు ఆ భూముల్నే ఇంతవరకు వినియోగించలేదు. ఆ భూముల్లోనే 5,000 ఎకరాల్లో మరికొన్ని వేల ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో అమరావతి కట్టేస్తానంటున్నారు. అయితే తమ భూములు అమ్మటానికి చంద్రబాబు ఎవరని రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తమకేదైనా అవసరాలు ఉంటే తమ భూములను తామే తాకట్టు పెట్టుకుంటాం, కానీ మా భూములపై బాబు పెత్తనం ఏంటని వారు నిలదీస్తున్నారు. మేము 2 ఎకరాలను ఇచ్చి ఎట్ట బతకాలండి? మేము 2 ఎకరాలకు తోడు ఇంకో 2 ఎకరాలు కలుగు తీసుకొని 4 ఎకరాలు పొలం చేసుకుని పిల్లల్ని బతికించుకుంటూ కుటుంబం జరుపుకుంటాము. ఆయన నాకు 2 ఎకరాల కౌలు ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. 30,000 ఇస్తానంటున్నాడు. ఆ 30,000 60,000తో మేము ఇల్లే గడుపుకోవాలా? పిల్లలు చదువులే చదివించుకోవాలా? మేము ఎట్ట బతకాలి? రోగం వచ్చినా ఏదైనా వచ్చినా ఎట్ట ఇవన్నీ మేము ఎట్ట తిని బతకాలి? ఏం చేయాలి? మాకు భుక్తి ఆధారం ఎట్ట? మాకు ఆయనకి ఇస్తే ఆయన ఎప్పుడు డెవలప్ చేస్తాడో ఏమో. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఏం చేయాలా? అన్నీ భూమి ఇచ్చి ఆ భూమి అంతా ముళ్ళ చెట్లు పెరిగిపోతే అక్కడ పోయి చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. ఏం చేయకుండా భూములు ఇచ్చి మా భూములు ఎవరండి ఆయన అమ్ముకోవడానికి? మేము ఇచ్చి ఏం చేస్తాం? మీకు గజాల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తా అంటున్నారు కదా, డెవలప్ చేసి. ఎప్పటికి ఇస్తాడండి? ఇంతవరకు 11 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకే ఏమీ లేదు. రేపు ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు? ఈయన పోయినాక వచ్చి తప్ప ఇంకో గవర్నమెంట్ వచ్చి. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అయినప్పుడు రెండోసారి భూసేకరణ దేనికోసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ భూములను అమ్మి డబ్బులు ఎందుకు సంపాదించాలని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు అనుమానాలు పెరుగుతున్నాయంటున్నారు రైతులు. ఎవరిని అడిగినా కానీ అక్కడ రైతులు ఇచ్చిన వాళ్ళని ఎవరు మాకు అసలు ఎక్కడ ఇచ్చింది కూడా మాకు తెలియదు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఊరు తుళ్ళూరు ఆ చుట్టుపక్కల ఊళ్ళు కూడా మా ఊళ్ళో వచ్చి మిరగాయల కోతలకు కానీ పత్తికి కానీ వస్తున్నారు. అంటే మేము కూడా అట్లా మా ఊళ్ళో లేచి మళ్ళీ మేము వేరే ఊరు వాళ్ళకి కూలికి పనిపోవాలా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేది అంతే కదా. చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడు మా పొలాలు తీసుకొని వాళ్ళు తాకట్టు పెట్టుకొని వాళ్ళు రాజధాని కట్టుకునేది ఏంది? ఇప్పుడు మా రాజధాని స్వచ్ఛందంగా 2 లక్షలు తీసుకునే ప్రాంతము అమరావతి 1,00,000 కోట్లు ఎవరి దగ్గర తీసుకునేది. అంతేగాని చెప్పి మేము వేరే వాళ్ళ దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేదు అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు మా పొలాలు తీసుకోవాల్సినంత అవసరం ఉంది, మా పొలాలు తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. ఇప్పుడు మేము కావాలంటే మేము తాకట్టు పెట్టుకుంటాం, మేము బ్యాంకులో పెట్టుకుంటాం, లేకపోతే ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకుంటాం, మేము తెచ్చుకుంటాం, మేము కట్టుకుంటాం. అసలు రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు దేనికోసమో చెప్పాలని బాబును నిలదీస్తున్నారు రైతులు. ఎందుకండి రాజధాని భూమి ఎందుకు అంత అవసరం? పెద్ద ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఉంది, అంత రాజధాని ఫస్ట్లో మొత్తం చుట్టుపక్కల మొత్తం తీసుకున్నారా రాజధాని కడతానికి? అమరావతిలో జరుగుతూ పోతా ఉండేది. ఇప్పుడు ఒకసారి డెవలప్ అయితే ముందు 33,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఇది కూడా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీకు అంతేగాని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఈ 1,00,000 ఎకరాలు తీసుకొని 2 లక్షల ఎకరాలు తీసుకొని నువ్వు బ్యాంకులో పెట్టుకొని ఎవడమ్మా సొమ్ము? మా సొమ్ము నువ్వు తీసుకొని నువ్వు రాజధాని కట్టి మేము అడిగామా రాజధాని కట్టమని? ఆ 33,000 ఇచ్చిన వాళ్ళ సంగతి తెలియలే కానీ మా సంగతి ఎట్లా అడుగుతారు మీరు? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు ఏ రైతు ఎవరు? మీకు దేనంటే 33,000 ఎకరాలు బాగు చేసి నువ్వు కోట్లు కడతావో, లేకపోతే ఎయిర్పోర్ట్లు కడతారో, లేకపోతే షిప్ యార్డులు కడతారో, లేకపోతే విజయవాడకి తీసుకొని షిప్ యార్డులు కడతారో కట్టమనండి. కట్టాక అప్పుడు మా కాడికి రండి. తామెట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదంటున్నారు రైతులు. అయితే ప్రభుత్వం అధికారం ఉంది కదా అని బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మహర్షి సినిమాలో రైతులు ఏం చేశారో అదే చేసి చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నాకు రాయల గ్రామంలో 10 ఎకరాలు ఉందండి. 10 ఎకరాల పొలం నుంచి నేను సెంటు కూడా ఇవ్వను. చంద్రబాబు కదా ఏ బాబు వచ్చినా కానీ సెంటు ఇచ్చేది లేదు. ఆయన మాది ఎకరం తీసుకొని 25 నెలలు ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు 25 నెల? మా తాతల నాడు రేట్ ఎంత ఉంది? 1,000 రూపాయలు, 2,000, 5,000, 10,000 పెరుగుకుంటూ వచ్చింది. ఇవాళ రేట్ ఎంత ఉంది? మా పొలం రైతు రేటు 40 లక్షలు ఉంది. ఆయన 1 కోటి రూపాయలకు కొంటారు, 2 కోట్లకు కొంటారు. ఎప్పటికి ఇస్తాను 2 కోట్లు? నీకు ఇవ్వాల్సిన అవసరం ఉందా మాకు? నువ్వు తీసుకొచ్చి మాకు సంపాదించి పెట్టావా? ఎవరు నువ్వు అసలు? మా పొలం లాక్కోవడానికి నీకేం హక్కు ఉంది? నువ్వు పొలం లాక్కోపోయి మేము కోర్టుకైనా పోతాం కానీ నీకు సెంటు కూడా మేము ఇవ్వం. SRM కాలేజీ కట్టారు, IIT అక్కడ కట్టారు. ఎవరికన్నా నువ్వు ఫీజులు కడుతున్నావా? ఫీజులు కడతా అని చెప్పేయాలా? ఇవాళ గట్ల నువ్వు ఫీజు ఒక్కళ్ళకి కూడా నిరూపిస్తారమ్మను మనం ఎవరినైనా సరే. నా పిల్లగాడికి నేను 4 లక్షలు కడుతున్నా, ఎవరైనా కడుతున్నా వచ్చి కడుతున్నాడు ఆయన పొలం తీసుకుని? ఆయన కడతాడు, మా పొలం తీసుకుని 25 నెలలు ఇస్తాడు ఆయన. ఎవరైనా ఇక్కడికి వస్తానికి రమ్మను, కోర్టుకైనా పోతాం, సెంటు కూడా ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. రాయల గ్రామ ప్రజల మట్టికి ఎట్టి పరిస్థితులు తగ్గనివ్వం. ఇది మహర్షి సినిమా టైప్ అయింది. చివరికి చూసుకోమా చంద్రబాబు నాయుడిని. మహర్షి సినిమాలో ఏం జరిగిందో ఒక్క ఊరు వదిలిపెట్టమంటే ఏం జరిగింది తెలుసా? అదే జరుగుద్ది.
మలివిడత భూసేకరణ ఆలోచనపై కూటమి నేతల్లోనూ భయం మొదలైంది. రైతులు పూర్తిగా భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థం కావడంతో ఇది తమ కొంపలు ముంచేలా ఉందని వారు వణుకుతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గటమే మంచిదని బాబుకు వారు సలహా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాబు ఏం చేస్తారనేది చూడాలి. గత 2014 నుంచి 19 వరకు రాజధాని కోసం అనేక మంది రైతులు నుంచి భూములు తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళకే డెవలప్మెంట్ లేక ఇక్కడికి మా దగ్గరికి కూలికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ డెవలప్ చేసి వస్తే బాగుండేది. కానీ అక్కడ డెవలప్ చేయకుండా పూర్తిగా వాళ్ళందరినీ రోడ్డును పడేశారు. రోడ్డును పడేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దాదాపు 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ గ్రామాల్లో ఒక్క సెంటు కూడా, ఒక్క అంగుళం భూమి కూడా రాజధాని విస్తరణకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు రైతులంతా. కెమెరాన్ భాషతో అశోక్, రావెళ, గుంటూరు జిల్లా.